హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్తో మీ ముందరైతే రావడం జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ 10 గ్రూపులు కానీ షేర్ చేయండి. దానివల్ల మీరు పరోక్షంగా వాళ్ళకి ఉద్యోగం కలగజేసిన వారు అవుతారు కాబట్టి, హెల్ప్ చేసిన వారు అవుతారు కాబట్టి షేర్ చేయడం అయితే తప్పకుండా చేయండి. ఓకే, ఈరోజు ఐటీపీపీలో టీచర్ అవ్వాలనుకునే చాలామంది మన తెలుగు ఆస్పిరెంట్స్ ఉన్నారు. చాలామంది ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు. వారు టీచర్ అవ్వలేకపోతున్నారు. ఐటీపీపీలో టీచర్ ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి. ఏజ్ ఎంత ఉండాలంటే 20 నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే మనకి 55,000తో శాలరీ అయితే మొదలవుతుంది. అర్హత ఎనీ డిగ్రీ, బీఈడీ చేసిన వారు కానీ, బీఈడీ సైకాలజీ చేసిన కానీ, డిగ్రీ సైకాలజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. వీళ్ళు స్టేట్స్ లాగా టెట్ కండక్ట్ చేస్తాం, తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తాం అని అలాగే ఉండదు. ఒక్కసారి ఎగ్జామ్ పాస్ అవుతే మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని కష్టపడి ఒకసారి చదవండి దీనికోసం. ఎలాగో డిఎస్సి కూర్చున్నారు కాబట్టి, డిఎస్సి కూర్చున్న వారైతే దీన్ని అయితే ఈజీగా కొట్టేస్తారు కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, పూర్తి డీటెయిల్స్ నేను నోటిఫికేషన్ పూర్తిగా చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినాలి. అందరూ అయితే ఒక్క లైక్ అయితే చేయండి. నాకు కూడా ఇలాంటి వీడియోలు చేయాలనే మోటివేషన్ వస్తుంది కాబట్టి. ఈ ఉద్యోగం అయితే ఐటీబీపీలో వచ్చింది. ఇండియన్ టిబెటన్ అండ్ బార్డర్ పోలీస్ ఫోర్స్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి దీంట్లో హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ అండ్ డ్రెస్ కౌన్సిలర్ 2024 కోసం అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉందంటే 5 ఆగస్టు 2024 నుంచి అయితే ఉంది. ఓపెనింగ్ అయితే ఆన్లైన్లో ఓపెనింగ్ అవుతుంది 7th జూలై 2024 నుంచి. 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు లోపు మీరు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏం పోస్ట్ పేరు ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రస్ట్ కౌన్సిలరు. 112 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మేల్కి 37 ఉన్నాయి, ఎస్సీలకి 15 ఉన్నాయి, ఎస్టీలకి అయితే 7 ఉన్నాయి, ఓబీసీకి 24, ఈడబ్ల్యూఎస్కి 13. ఈడబ్ల్యూఎస్ చాలా అవకాశాలు ఉన్నాయి, 13 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ 96 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫీమేల్స్ కూడా దీనికి సపరేట్గా మనకి వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో అన్రిజర్వ్డ్కి 6 ఉన్నాయి, జనరల్ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, ఓబీసీలకు 4, ఈడబ్ల్యూఎస్కి అయితే 2. టోటల్ 16 పోస్టులు ఉన్నాయి. అన్ని 2 కలిపి 112 పోస్టులు. చాలా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరుచుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి పూర్తి డీటెయిల్స్ మీకు ఇక్కడ http://recruitment.itbppolice.nic.in మీకైతే పొందపరిచారు. దీంట్లో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10% వేకెన్సీలు ఉన్నాయనేసి అయితే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్ పే మనకి 25,500 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. 7th CPC ప్రకారం లెవెల్ 4 అంటే మీకు 55,000 రూపీస్ మీకు పర్ మంత్ శాలరీ అయితే దొరకడం అయితే జరుగుతుంది. దీంట్లో మీరు జాయిన్ అవ్వగానే మొదలవుతుంది. దీంట్లో మనకి తర్వాత ఏమేమి ఇస్తారంటే రేషన్, డ్రెస్ అలవెన్స్ ఇస్తారు, డైరీనెస్ అలవెన్స్ ఇస్తారు, రేషన్ మనీ ఉంటుంది, స్పెషల్ కంపల్సరీ అలవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాలంగా హెచ్ఆర్ఏ, టీఏలు, మెడికల్ ఫిట్నెస్, మెడికల్ ఎగ్జామినేషను అన్నీ ఉంటుంది. మనకి పెన్షన్ స్కీమ్ అయితే ఎన్పిఎస్ స్కీమ్లో పెన్షన్ కూడా ఉంటుందని మీకు దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే ఏజ్ మీకు 20 నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ చదివిన వారు అప్లై చేస్తూ, లేదా డిగ్రీ ఫైసాలజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిగ్రీ బీఈడీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ట్రైనింగ్ అండ్ ఈక్వలెంట్ ఏ ఎగ్జామ్ ఉన్నా కానీ దీనికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డేట్కి మనకి ఎస్సీ ఎస్టీలకి మనకి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 25+5 మనకి 30 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకోవచ్చు. 25+3 28 ఇయర్స్ దాకా మనకి ఓబీసీలు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మనకి 3 ఇయర్స్. తర్వాత
ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీలకి 6 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీలకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ ఐటీ పీపుల్ ఉద్యోగం చేస్తున్నారు, మీరైతే డిగ్రీ చదివిన వారైతే వారికి 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ మనకి రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి. తర్వాత వచ్చి మనకి ఎవరైతే మనకి కిల్డ్ అయ్యారో పిల్లలు తర్వాత గుజరాత్ కాండ్లో వాళ్ళకైతే మనకి 5 ఇయర్స్ అన్రిజర్వ్డ్గా ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 8 ఇయర్స్ జరిగింది. ఎస్సీ ఎస్టీలకి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ విధంగా ఉండాలి, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరు ఇండియన్ దాంట్లో చేసిన వారో వాళ్ళే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద వస్తారని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీరు చేయించుకోవాలి కొత్తగా. దీంతో బలంగా ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది మీకు 170 సెంటీమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 170 సెంటీమీటర్లు ఉంటారు. ఫీమేల్కి అయితే 157 సెంటీమీటర్ హైట్ ఉండాలి. మేల్కి అయితే చెస్ట్ 80-85 అయితే ఉండాలి. లేడీస్కి అయితే ఉండదు. దీంట్లో చెస్ట్కి సంబంధించి ఏముండదు. వెయిట్ యాజ్ పర్ హైట్ బట్టి వెయిట్ ఉంటుంది మీకు. తర్వాత మెడికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటే మీకు ఐస్ 6/6 కానీ 6/9 ఉన్నవారు కూడా ఎలిజిబుల్ దీనికి మీరు ఎలిజిబుల్. తర్వాత టాటూలు అయితే ఉండకూడదని ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న టాటూలు ఉండొచ్చు. సైజు కూడా ఇచ్చారు 1/4 అనేసి. దానికన్నా పెద్ద టాటూలు ఉండకూడదని ఇవ్వడం అయితే జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్లైన్లో దేంట్లోకి వెళ్ళాలంటే recruitment.itbppolice.nic.లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలి మీరు. దీన్ని ఆన్లైన్ అప్లై చేసుకుని మీరైతే కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో కూడా అదే చేస్తాను. మీకు ఫీజు అయితే 100 రూపీస్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 100 రూపీస్, కతిమ వారికి నో ఫీజు అనేసి దీనికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి మనకి మీరు ఎవరైనా ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, 7th జూలై నుంచి మాది స్టార్ట్ అయ్యి 5th ఆగస్ట్ దాకా క్లోజ్ అవుతుంది. దీని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రెండు అయితే మనకి వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఫేజ్ మనకి ఏం జరుగుతుందంటే మేల్ క్యాండిడేట్స్కి పీఈటీ జరుగుతుంది. 1.6 కిలోమీటర్ రేస్ మీరు 7.3 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అయితే 11 ఫీట్స్ 3 ఛాన్సెస్, హై జంప్ అయితే 3.5 ఫీట్స్ 3 ఛాన్సెస్. ఫీమేల్కి అయితే 800 మీటర్స్ 4.45 మినిట్స్లో పరిగెట్టాలి. లాంగ్ జంప్ అయితే 9 ఫీట్ 3 ఛాన్స్లో, హై జంప్ అయితే 3 ఫీట్ 3 ఛాన్స్లో అయితే మీరు క్వాలిఫై అవ్వాలని దీంట్లో క్వాలిఫైయింగ్ అవ్వాలి కంపల్సరీ మీకు దీనికి. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది మీకు, హైట్ చెస్ట్ అన్ని వెయిట్ అన్నీ మీకు కొలవడం అయితే జరుగుతుంది. ఈ రెండు అయిన తర్వాత మీకు ఫేస్ టూ అయితే ఏముంటుందంటే ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినది ఇది ఓఎంఆర్లో కానీ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కానీ వాళ్ళు తర్వాత డిక్లేర్ చేస్తారు ఎగ్జామ్ టైంకి మీకు దేంట్లో ఎగ్జామ్ పెడతారు అనేసి. దీనికి ఎగ్జామ్ 100 మార్క్స్కి ఏముంటుందంటే మనకి జనరల్ ఇంగ్లీషు, జనరల్ హిందీ, జనరల్ అవేర్నెస్, తర్వాత మనకి క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగు, తర్వాత ఫిథాలజీ, సైకాలజీ అని ఉంటుంది. సైకాలజీకి మనకి 100 మార్క్స్, అన్ని 10 మార్కులుగా 100 మార్క్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. నోట్ సిలబస్ ఆఫ్ సైకాలజీకి మాత్రం మనకి ఏం చదవాలని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి జనరల్ సైకాలజీ, ఇంటెలిజెన్సీ, క్రియేటివిటీ, ప్రాబబిలిటీ సాల్వింగ్ అనేసి మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 మార్క్స్ అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అయితే 33 అయితే క్వాలిఫైయింగ్ అవ్వాలనేసి దీంట్లో ఇచ్చారు. కానీ క్వాలిఫైయింగ్ కోసం చూసుకోవద్దు పిల్లలు, మీరు దీన్ని కంపల్సరీ మెరిట్ లిస్ట్లో మనం ఉండాలి. ఈ జాబ్ మనకు రావాలి, 112లో మనం అయితే ఉండాలి మీరు. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కావాలి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ అనేసి అవి కూడా మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి. మీరు ఉద్యోగస్తులు అయితే కావాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఏదో ఒకటి మీకు అయితే ఉండాలి. ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, దాంట్లో పాస్ అవ్వాలి మీరు. తర్వాత ఒకవేళ మెడికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఉంటే తర్వాత మళ్ళీ మెడికల్ ఎగ్జామ్ అయితే మీకు వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో మీకు ఏం ఫాల్ట్ ఉందని చెప్తారు. దాంట్లో అయితే పాస్ అయిన వారికి మీరైతే ఉద్యోగం అయితే కంపల్సరీ వస్తుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు పూర్తిగా చదవండి, ఏం కావాలి ఏమి ఉండవు అనేసి. ఇది మొత్తానికి తప్పకుండా ఇలాంటి ఉద్యోగాన్ని మీరు
అస్సలు వదులుకోకూడదు. ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. చానాల తర్వాత టీచర్ పోస్టులకి అయితే జాబ్ రావడం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎటువంటి క్వారీస్ ఉన్నా కానీ ఇక్కడైతే హెల్ప్లైన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు హెల్ప్లైన్ నెంబర్లో 01124369482 ఇవ్వడం అయితే జరిగింది. ఏమైనా క్వారీస్ ఉంటే మీరు దీన్ని ఫోన్ చేసి మీరైతే తప్పకుండా తెలుసుకోవచ్చు. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ టిబెటియన్ బార్డర్ పోలీసులు మీకు హెడ్ కానిస్టేబుల్ ట్రస్ట్ కౌన్సిలర్ కోసం మీకు అయితే టీచర్ పోస్ట్ ఇది. పిల్లలకి ఎలా ట్రస్ట్ కంట్రోల్ చేయాలి అనేసి, పెద్దోళ్ళకి ఎలా ట్రస్ట్ కంట్రోల్ చేయాలనేసి మీకు ఇది 112 వేకెన్సీలు ఉన్నాయి. చాలా మంచి జాబ్. మీరు ఇలాంటి జాబ్ మళ్ళీ రాదు కాబట్టి, ఏజ్ కూడా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కాబట్టి ఎక్కువ మంది కాంపిటీషన్ అయితే ఉండదు కాబట్టి మీరు కంపల్సరీ ఇలాంటి అప్లై చేసి జాబ్ అయితే పొందగలుగుతారని ఆశిస్తూ, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్.